అంతర్జాతీయ మార్కెట్లో ఆకాశాన్ని అంటుతున్న ముడి చమురు ధరలను తగ్గించేందుకు అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ చమురు విక్రయంపై ఉన్న ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఎక్స్ మాధ్యమంలో వివరాలు వెల్లడించారు. తమ నిర్ణయం వల్ల సుమారు 140 మిలియన్ బ్యారెళ్ల ఇరాన్ చమురు ప్రపంచ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు. అయితే ఇరాన్ చమురుపై తాత్కాలికంగా ఆంక్షల ఎత్తివేత అంశంలో స్పష్టతనిచ్చారు. ఇప్పటికే ఓడల్లో ఉండి రవాణాలో ఉన్న ఇరాన్ చమురుకు మాత్రమే ఇది వర్తిస్తుందని చెప్పారు. కొత్తగా ఇరాన్ చమురు ఉత్పత్తికి లేదా కొనుగోళ్లకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని తెలిపారు. ఈ వెసులుబాటు ఏప్రిల్ 19 వరకు మాత్రమే ఉంటుందని స్కాట్ బెసెంట్ స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో యుద్దం ప్రారంభం కాకముందు బ్యారెల్ ధర $70 ఉండగా ఈ వారం అది గరిష్టంగా $119.50 చేరుకుంది. అమెరికాలో పెట్రోల్ ధర గ్యాలన్కు $3.99 పెరగడంతో ఈ సడలింపు ఇచ్చారు. ట్రంప్ ప్రభుత్వం ఒకవైపు ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీస్తూనే మరోవైపు ప్రపంచ చమురు మార్కెట్ను స్థిరీకరించేందుకు ప్రయత్నిస్తోంది. దీనివల్ల భారత మార్కెట్లో కూడా చమురు ధరలు తగ్గే అవకాశం ఉంది.